హాయ్ అండి అందరికీ. కార్తీక మాసంలో రెండవ సోమవారం కూడా పూర్తయిపోయింది. మీరు ఇంతకీ పూజ చేసుకున్నారో లేదా అనేది అయితే కామెంట్ చేయండి. ఒక్కసారి ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఫోటో ఇస్తున్నాను. ఈ ఫోటో అయితే చూడండి. ఇంకొకటి కూడా వస్తుంది, అది కూడా లాస్ట్ వరకు చూడండి. అసలు ఏం జరిగిందంటే ఇవైతే మా మేనమామ వాళ్ళవేని చేలో నుంచి అప్పుడు ఇంటికి వెళ్ళారంట. ఇంటి నుంచి మళ్ళీ చేలోకి వెళ్ళేసరికి ఇదైతే చనిపోయిందంట. 4 కుక్కలైతే ఒకే దూడపై మీద దాడి చేస్తే ఎలా ఉంటుందండి? నోరులేని జీవి అసలు చాలా ఎంత విలువిలాడిందో ఏంటో, కానీ ఆ ఫోటో చూస్తే మనకే చాలా బాధగా ఉంది కదా. ఆ పెయ్యి తల్లి కూడా ఎంత విలవిల్లాడుతుందో. అసలు అది చనిపోయిన కంచి అయితే అసలు పాలు కూడా ఇవ్వట్లేదంట. మా మాయ వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. ఇది చనిపోయిన వారం రోజులకే మళ్ళీ ఇంకొకటి కూడా చనిపోయింది. మళ్ళీ ఆ కుక్కలే కరిచేసాయంట. అసలు పులుల కన్నా దారుణంగా అయితే చంపేశాయి. చూసారా ఎంత దారుణంగా చంపేశాయో? ఒకసారి ఈ పిక్ కూడా చూడండి. చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు కదా అని వదిలేయకుండా ఒకసారి అయితే పిల్లల వైపు కూడా ఒక కన్నేస్తూ చూడండి. వాళ్ళకి ఏం తెలుసు, కుక్కలు అనుకొని వెనకాతలు వెళ్ళిపోతాయి. అసలు కుక్కలు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. బాయ్ బాయ్.